హలో గాయ్స్, మనకి ఇంగ్లాండ్ సిరీస్కి సంబంధించి 18 మెంబర్స్తో ఇండియా స్క్వాడ్ని అనౌన్స్ చేశారు కదా. సో ఈ స్క్వాడ్లో చూసుకుంటే మనకి సర్ఫరాజ్ ఖాన్ని సెలెక్ట్ చేయలేదు. సో మరి సర్ఫరాజ్ ఖాన్ని సెలెక్ట్ చేయకపోవడం వల్ల మరి దీని గురించి రీసెంట్గా పుజారా కూడా రియాక్ట్ అయ్యాడు అనమాట. సో మరి పుజారా చెప్తుంది ఏంటంటే, మరి సర్ఫరాజ్ ఖాన్కి మనకి హోమ్ సిరీస్లో చూసుకుంటే కొంచెం మంచి రికార్డే ఉంది, కానీ అవే సిరీస్లో చూసుకుంటే మరి అంత రికార్డు లేదు, మరి అంత ఎక్స్పీరియన్స్ కూడా ఎప్పుడు లేదు కదా. సో మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని దాని తర్వాత అతను చూసుకుంటే కొంచెం ఫిట్నెస్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి నేను విన్నాను. మరి ఆ ఫిట్నెస్ ఇష్యూస్ నేను ప్రజెంట్ అయితే అతను ఫిట్నెస్ ఇష్యూస్ మీద రిపోర్ట్ ఏం లేదు. సో మరి అంతకు ముందు కొన్ని వార్తలు అయితే వచ్చినాయి కాబట్టి సో అది దృష్టిలో పెట్టుకొని ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని సెలెక్టర్స్ అతన్ని పిక్ చేయలేదేమో అని చెప్పేసి ఈ రెండు స్టేట్మెంట్ ఇచ్చాడనమాట. అయితే దాని తర్వాత కరుణ్ నాయర్ గురించి మాట్లాడుతూ, మరి కరుణ్ నాయర్ మనకి డొమెస్టిక్ సీజన్లో చూసుకుంటే ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సో మరి అంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇండియన్ టెస్ట్ టీంలో ఖచ్చితంగా ఉండాలా. సో మరి అతన్ని సెలెక్ట్ చేయడం అనేది కొంచెం ఆనందంగా అనిపించింది అని చెప్పేసి పుజారా రియాక్ట్ అవ్వడం జరిగిందనమాట. సో ఏదైనా సరే మరి పుజారా రియాక్షన్ బట్టి దీని గురించి మరి మీరేమనుకుంటున్నారు అనేది కూడా కింద కామెంట్ చేయండి.